హాయ్ గాయ్స్, మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలా ఏంటి అనేది. సో అలాగే నేను చెప్పాను స్టీల్ది ఆర్డర్ పెట్టాము, నాకు కజ్జికాయలు అల్లడం రాదు అనేసి. కాకపోతే దీంట్లో ఒక ట్విస్ట్ అయింది. ఏమంటే దీంట్లో ఈ కజ్జికాయలది బాగుంది, కాకపోతే ఇది కట్టింగ్ ఒక్కటే వస్తుందన్నమాట. షేప్ అనేది సరిగ్గా రాలేదు. సో మేమేం చేసాము, ఇది లైఫ్ వస్తుంది కదా అనేసి చూసుకోకుండా ఆర్డర్ పెట్టాము. కానీ బాగానే ఉంది, కాకపోతే అది షేప్ అనేది రాదనమాట. సో ఇంకా ఇది ఎందుకు వేస్ట్లే అనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని నేనేం చేశాను, ఇంకా అల్లడం అనేది స్టార్ట్ చేద్దాంలే అనుకున్నా. దానికంటే ముందు ఎన్ని కొలత తీసుకున్నాను అనేది చెప్పలేదు కదా, చెప్తాను చూడండి. అలాగే షుగరు 3 కప్స్ తీసుకున్నాను అనుకో, పప్పులు కూడా 3 కప్స్ తీసుకోవాలి. అంటే ఈక్వల్గా యాలకులు అనేది 2 కానీ 3 కానీ వేసుకొని మిక్స్ పట్టేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. అలాగా అన్నీ ఒక చోట పెట్టేసుకొని ఇంకా అల్లడం రాదు కదా, సో ఎలాగోలా యూట్యూబ్లో చూసేసుకొని అల్లుకుందాంలే అనేసి అలా అల్లడం స్టార్ట్ చేశాను. పర్లేదు, బాగానే వచ్చాయి, మరీ అంత ఘోరంగా ఏం కాదు. ఓకే ఓకే అనమాట. మా హస్బెండ్ కూడా తినేసి లాస్ట్లో అవుట్పుట్ బాగానే ఉంది అనేసి చెప్పాడు. షేప్ కూడా బాగానే వచ్చింది. సో చూసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేప్ అందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.